సార్ ఒక పొలిటికల్ పార్టీ అనేది ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం. ఒక పొలిటికల్ పార్టీ 164 సీట్లు భారీ మెజారిటీ, అందరూ పదవులు ఎక్స్పెక్ట్ చేయడం సహజం. అక్కడక్కడ చిన్న చిన్న డిసాటిస్ఫికేషన్స్, క్వశ్చనింగ్స్ ఇవన్నీ ఉంటాయి, కామన్. ఏ పార్టీలో లేదు అసంతృప్తి? ప్రతిపక్ష పార్టీలో లేదా? ఉంది. అధికార పార్టీలో చిన్న చిన్న ఇప్పుడు 5 మంది ఉన్నటువంటి కుటుంబ సభ్యులలోనే 5 మంది అన్నదమ్ముల్ని ఒక లైన్ లో పెట్టి కుటుంబాన్ని నెట్టుకొని రావడమే ఈ రోజుల్లో కొద్ది ఇబ్బందికర పరిస్థితి ఉంది. అటువంటిది దాదాపు 1 కోటి మంది సభ్యులు ఉన్నారు, 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, చిన్న చిన్న ఉంటాయి. కుటుంబం అన్న తర్వాత చిటపట్టలు సహజం. దాన్ని పెద్ద భూతద్దంలో చూసి ఏదో అయిపోయింది, కొంప కొల్లేరు అయిపోయింది, ఏదో నాశనం అయిపోయింది అని చెప్పేసి మాట్లాడడం నాకైతే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎక్కడ అసంతృప్తి? ఎవరు మాట్లాడినారు? ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడింది విన్నారా మీరు? జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడినారు, విన్నారు. ఏదో డిసాటిస్ఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు పదవులు అన్న తర్వాత అందరికి ప్రతి ఒక్కరూ పదవులకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే, అర్హత ఉన్న వాళ్ళే. ఏ నాయకుడు కూడా అందరికి పదవులు కట్టబట్టలేరు. సో అందరికి పదవులు ఇస్తే పనిచేసే కార్యకర్తలు ఎవరు? కార్యకర్తలు అందరూ పదవులు కోరుకుంటారు, ఇంకా అందరూ నాయకులే అవుతారు కానీ కార్యకర్తలు ఉండరు. సార్ మీరు ఇంత నమ్ముతారు నంబరు, దాదాపు 64,000 దరఖాస్తులు వచ్చినాయి నామినేటెడ్ పదవుల కోసం. 64,000 ఆఫ్ అప్లికేషన్. అందులో ఫస్ట్ ఫేజ్ లో ఒకరికి, సెకండ్ ఫేజ్ లో ఇంకొకరికి, పార్టీ పదవులు ఇంకొకరికి. ఇవన్నీ అకామిడేట్ చేయటం అనేది నాయకత్వానికి ఒక పెద్ద టాస్క్ అన్నమాట. అది ఇప్పుడు ఒక చోట కొత్తగా ఒకడు పార్టీ నుండి వచ్చి ఉంటాడు, కొత్తగా వచ్చి ఉంటాడు ఎలక్షన్స్ ముందు. వాడి వల్ల పార్టీకి అడ్వాంటేజ్ వచ్చి ఉంటుంది, ఆ నియోజకవర్గం లబ్ధి పొంది ఉంటుంది. అతనికి ఆ రోజున్న పరిస్థితులు ఏదో ప్రామిస్ చేసి ఉంటాడు లీడర్ అనేవాడు, నువ్వు సహాయం చేయబ్బా పార్టీ ఆ నియోజకవర్గంలో. ఇప్పుడు ఎక్స్ అనే లీడరు ఒక మండలంలో పూర్తి కమాండ్ ఉంటుంది. అతనితో పాటు ఎంత హీనపక్షంగా అతను చెప్పినా చెప్పకపోయినా, తిరిగినా తిరగకపోయినా అతని పార్టీలో ఉంటే 2,000 ఓట్లు వస్తుంది. ఆ 2,000 ఓట్లతో నియోజకవర్గం గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలక్షన్ ముందు పార్టీలోకి వస్తాడు, చేర్చుకోవాల్సిన పరిస్థితి. పార్టీ గెలిచిన తర్వాత అతనికి ఏదైనా నామినేటెడ్ పదవి ఒకటో అక్కడక్కడ తటస్థులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మన పార్టీ క్యాడర్స్ దాన్ని భూతద్దంలో చూపించి ఏదో రభస్ చేసి రచ్చ చేస్తే దాంట్లో వచ్చిన అడ్వాంటేజ్ కూడా ఏముండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే రాజకీయాలలో గుర్తుపెట్టుకోవాలి సార్, పేషెన్స్, స్పేస్, ఓపిక అనేది చాలా ముఖ్యం. ఓపిక లేకుండా రాజకీయం చేస్తే ఈ ఎక్కడైనా సక్సెస్ అవుతా కానీ ఇక్కడ సక్సెస్ కాలే. కాబట్టి తెలుగుదేశం పార్టీలోనా ఎనీ పొలిటికల్ పార్టీ మీరు చూడండి, ఓపిక ఉన్నవాడికి, ఓర్పు సహనం ఉన్నవాడికి తప్పకుండా ఏదో ఒక రోజు ఆ కష్టం అంతా కూడా కలిసి వస్తుంది. ఆవేశపడి సెల్ఫ్ గోల్ వేసుకుని హిట్ వికెట్ చేసుకుంటే దానికి మనం ఏం చేయలేం. అది వాడి తలరాత, వాడి కర్మ. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్తే కూడా వాళ్ళకి బ్రెయిన్ బుర్రకి ఎక్కదు. మనం ఏం చేయలేం. వాళ్ళు ఏం చేస్తాం చెప్పు? నువ్వు మునిగిపోవాలని రాసి పెట్టుంటే ఎవరేమైనా చేయగలరా? పేషెన్స్ ఇస్ మచ్ ఇంపార్టెంట్. అందుకనేసి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, టూ మచ్ ఆఫ్ పేషెన్స్ కూడా మరీ ఎక్కువ అయిపోతుంది, టు సర్టన్ లిమిట్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలకు సర్వీస్ చేయండి. మీరు చెప్పేట్టు పార్టీలో అసంతృప్తి ఉంది, ఇంకోటి ఉంది అంటే నేనైతే ఒప్పుకోను. చిన్న చిన్నవి మా చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని చోట్ల అసంతృప్తి రాగాలు మేము కూర్చున్నప్పుడు మాట్లాడుకోవడం, ఏదైతే జరిగిందంటే చర్చించుకోవడం కామన్. దాన్ని భూతద్దంలో చూపించి అయిపోయింది కూటమిలో పంప కొల్లేరు అయిపోయింది అంటే మనం ఏం చేయలేం. వాళ్ళకి కదా. అంటే ముఖ్యమంత్రి గారు ఏమి పిలిచి ఇలా మాట్లాడకూడదు బాబు అని ఎమ్మెల్యేలకి ఏం చెప్పేది ఏమి ఉండదా సార్? చెప్పినా వినరా? అటువంటిది ఏముండదు సార్. ఇప్పుడు నేనే ఉన్నాను, మా జిల్లా నాయకత్వం ముందు నేను గట్టిగా మాట్లాడతాను, డామ్ డూమ్ అంటాను. పెద్ద ఆయన దగ్గర పోయిన తర్వాత డామ్ సరే సార్ మీరు ఎట్టి చెప్తే అట్లే సార్ అని వస్తాం. అంతేగా ఆయన దగ్గర పార్టీలో సస్పెండ్ చేస్తారు సార్. ఇప్పుడు నేను చిత్తూరు జిల్లా ఒక ఎస్సీ లీడరు, సీనియర్ మోస్ట్ లీడరు, నాకు పదవి రాలేదు, డామ్ డూమ్ అని ఎగరతాం. ఇక్కడ జిల్లా స్థాయి నాయకత్వం దగ్గర ఏమండి అనేసి పెద్ద ఆయన వచ్చినప్పుడు ఆయన భుజం పైన చేసి నేను చూసుకుంటాను లేబ్బా ఎందుకు బాగా వేసిపడతాను అంటే అది సైలెంట్ అయిపోతాను. ఇట్స్ కామన్. నేను ఎన్ని చూడలేదు ఇవన్నీ.
ఎంతమంది ఇక్కడ ఎగిరినారు? పెద్ద ఆయన దగ్గర చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను చూసుకుంటానులేమా లుకింగ్ టు ఇట్ అంటే అడిగి అయిపోతారు, ఎవరు నోరుతారు. కాబట్టి ఇట్స్ ఎ కామన్ అసంతృప్తి అనేది కుటుంబాల్లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి దీన్ని అంత పెద్దగా చేసేదో అయితే దీన్ని పెద్దగా దీన్ని భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదంటారు. ఎన్ని ఇక ఈ 5 ఏళ్ళు ఎన్ని కామన్ అంటారు అయితే? పక్కాగా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. ప్రాక్టికల్, నా వర్డ్స్ అన్ని కూడా ప్రాక్టికలే, ఇక్కడేం పొలిటికల్ ఏం లేదు. ఒక రాజకీయ పార్టీలో అసంతృప్తి అనేది, ఆవేదన అనేది, టికెట్